బావ వీడియో కాల్ చేశాడు. ఏం చేయమంటావు? లిఫ్ట్ చేయి నా పెళ్లి కూతురా. ఓకే, నువ్వు ఇక్కడ కూర్చో. కమాన్ కమాన్ లిఫ్ట్ చేయి. హాయ్ బావా. ఓసిని తెలివితేటలు నువ్వు. ఫేస్ మీద హ్యాండ్స్ తీసి మాట్లాడవే. తప్పు బావా. అక్కడికి అక్క వాళ్ళు వచ్చారా? లేదు బావా. మరి ఇంకేంటి, ఫేస్ చూపించు. అపచారం అపచారం బావా. శామ్, ఏంటి నువ్వు కూడా చాదస్తంగా? చాదస్తం కాదు బావా. ఇక నన్ను నువ్వు చూడాల్సింది పెళ్లిలోనే బావా. నీకు జాలి దయ ఏమీ లేవా? అప్పటిదాకా నేను చూడకుండా ఉండగలను శామ్. ఉండలేవు బావా. కదా, అందుకే ఫేస్ చూపించు. అమ్మో, ఇంకేమైనా ఉందా? ఏమవుతుంది? ఎర్త్ కేక్ వస్తుందా, సునామీ వస్తుందా? అదేం కాదు కాని బావా, ఇప్పుడేమో ఒక్కసారి చూడాలని అనిపిస్తుంది. ఆ తరువాత దగ్గరికి రావాలనిపిస్తుంది. ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత ఏదో చేయాలనిపిస్తుంది. అవును బావా. ఈ సోదాపి ఒకసారి నీ ఫేస్ చూపించవే, ముచ్చుమొహం. ముచ్చుమొహం ఏం చూస్తావులే బావా. తర్వాత ఏం చెక్క మంచి అందమైన ముఖం చూద్దు గాని. వెయిట్ చేయి బావా. అది కాదు శామ్. సర్లే బావా, చూడు. చూడు అని ఫేస్ మీద ఇంకా హ్యాండ్స్ అలా పెట్టుకుంటే ఎలా? తీసేయి. నేను చూడమంది నన్ను కాదు బావా, ఈ పెళ్లి కూతుర్ని. శామ్, ఇప్పుడేంటి? నీ ఫేస్ చూపించు, అంతే కదా? యాంగ్రీ అవ్వకు బావా. ఒక్క ఛాన్స్ ఇస్తా, చూడ్డానికి ట్రై చెయ్యి, ఓకేనా? ముచ్చుమొహం, ముచ్చుమొహం. సారీ బావా.
ఫేస్ చూపించవే ముచ్చుమొహం అంటే చేతులు చెవులు కళ్ళు కాళ్ళు పిక్స్ తీసి పంపిస్తావా? నువ్వు మరీ తెలివి మీరిపోతున్నావు శామ్. నువ్వు ఏం చేసినా ఎన్ని జిమ్మిక్కులు చేసినా నిన్ను చూసి తీరుతా. తెగ సంబరపడిపోతున్నావు కదే. సాముద్నా, సాముద్నా, నీకు మంగళహారతి ఇవ్వాలంట, పిన్ని రమ్మంటుంది. వచ్చేస్తున్నాను పద్మావతినా. వచ్చేస్తున్నా. తొందరగా రా, ఫోన్ చూసి చాలు. రా. శామ్, ఇప్పుడు నువ్వు బయటికి రాక తప్పదు, నా కంట పడక తప్పదు. సాముదినా, సూర్య నిన్ను చూడాలని శతవిధాలా ట్రై చేస్తున్నాడు. తెలుసు తెలుసు, అన్నీ మహేష్ బాబు వేషాలే. సరే, నువ్వు త్వరగా రా. అక్కడ అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. పెళ్లి కూతురా. వస్తున్నాను పద్మావతినా. మా అక్క మా ఇంట్లో పుట్టింది గాని మానవత్వం లేకుండా పుట్టింది. శ్యామ్, ఒసే సమంత, ఈ ఫోటో నువ్వు చూడాలి, నీ గుండె పగిలిపోవాలి. నువ్వెళ్ళి సూర్యకి చెప్పాలి. అందరూ కలిసి నిన్నింట్లో నుంచి బయటికి గెంటేయాలి. నీ ఫోన్ నుంచి సూర్యకి ఈ పిక్ పంపిస్తాను. బేబీ, 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 ఎక్కడికి వెళ్ళింది బేబీ? మామ్, వస్తున్నాను కదా, ఎందుకు షౌట్ చేస్తావు? రాజీ ఆంటీ పిలుస్తున్నారు, పదా. ఓకే. అవును, నువ్వు సమంత రూమ్కి ఎందుకు వెళ్ళావు? మామ్, నీకు తర్వాత చెప్తాను, నువ్వు వెళ్ళు ప్లీజ్. సరే సరే, త్వరగా రా.
శామ్ ఫోన్ నుంచి నేను పంపించిన మెసేజ్ సూర్య ఇంకా చూడలేదనుకుంటా. అందుకే ఇంకా కూల్గా ఉన్నాడు. సూర్య త్వరగా ఆ మెసేజ్ చూడు. చూస్తున్నాడా? చూడు సూర్య. నువ్వా? ఏంటి సామాన్య, నా కోసం ఎదురు చూస్తున్నావా? నేను నీకోసం ఎందుకు ఎదురు చూస్తాను? మరి నేను అన్నయ్య రూమ్లో ఎందుకుంటాను? లుక్, నేను చూస్తుంది నీకోసం కాదు, సూర్య కోసం. పరపురుషుని అలా చూడకూడదు సామాన్య. ఏంటి నీ గోలా? ఏంట్రా బయట గోలా? అన్నయ్య ఏం లేదు, ఏం లేదన్నయ్య. నిన్ను పిన్ని అక్క రమ్మంటున్నారు, మంగళారాత్రులు పట్టాలంట. త్వరగా రమ్మంటున్నారు, వెళ్ళు. హే చంద్ర, సూర్యని ఎందుకంత కంగారు పెడుతున్నావు? ఆయన నేను ఇక్కడే ఉండగా అక్కడ మంగళహారతి ఎలా ఇస్తారు? శామ్ అక్కడే ఉందిగా. సమంత ఉండటం ఏంటి? మంగళహారతి ఇవ్వాల్సింది మనిద్దరికి కదా సూర్య. ఆశలు పెట్టుకోకు. సూర్య, డోంట్ టాక్ లైక్ దిస్. నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది నన్ను. ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ఎవరికి ఫైనల్గా మంగళహారతి ఇవ్వాలో నాకు బాగా తెలుసు. సూర్య, నువ్వెన్ని మాటలు మాట్లాడినా నన్ను పెళ్లి చేసుకోక తప్పదు. కమిషనర్ గారు చెప్పింది కూడా అదే. అది గుర్తుంచుకో. రూట్ డైవర్ట్ చేయాలని అనుకోకు. నా రూట్ చాలా క్లియర్గా ఉంది. నువ్వే జరగని పెళ్లికి తెగ హడావుడి చేస్తూ ఊహలో తేలిపోతున్నావు. ఈ మాత్రం దానికి షోరూంలో బొమ్మలా తయారయ్యావు. యూర్ ఇన్సల్టింగ్ మీ సూర్య. నేను ఇన్సల్ట్ చేయటం కాదు, నువ్వే నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. సూర్య ప్లీజ్ అలా మాట్లాడుకో. ఈ హ్యాపీయెస్ట్ ఒకేషన్లో నన్ను హర్ట్ చేయకు. అన్నయ్య ముందు నువ్వు వెళ్ళు, అందరు నీకోసం ఎదురు చూస్తున్నారు. అన్నయ్య చంద్ర, ఏం నువ్వు సూర్యని కంగారు పెడతావెందుకు? సూర్య ఫోన్కి ఆఫీస్ నుంచి కాల్స్, ఇంపార్టెంట్ మెసేజెస్ అన్నీ వస్తూ ఉంటాయి కదా, అవన్నీ చూసుకొని వస్తాడులే. నువ్వు వెళ్ళు. నువ్వు ఫోన్ చెక్ చేసుకో సూర్య. అసలు ఏం మాట్లాడుతుంది అన్నయ్య? మైండ్ బ్లాక్ అయితే ఇలాంటి సంబంధం లేని మాటలే వస్తాయి, అర్థం లేని పనులే చేస్తారు. అది కాదు సూర్య, ఫోన్ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి కదా. ఎక్కడి నుంచి వస్తారా? ఓ మై గాడ్, ఏంటి ఫోటో? ఫ్రెండ్, డాడ్, తాతగంచం. ఎంత ముద్దుగా ఉందో కదా శామ్. నువ్వు కనబడకుండా జాగ్రత్తగా పట్టుకో. చూడు సూర్య, చూడు. అమ్మా, మధ్యలో ఈ తెర ఏంటి? తీసేమని చెప్పు. తప్పునేనా? పెళ్లిలో శామ్ తల మీద జీలకర్ర బెల్లం పెట్టినంత వరకు నువ్వు తన్ని చూడకూడదు. ఇంకా ఈ చాదస్తాలేంటమ్మా? ఇది చాదస్తం కాదు సూర్య. పెళ్లిలో ఇదొక సాంప్రదాయం, సంబరం. ఏంటి తెరలు కట్టమా? బేబీ, గో అండ్ సిట్ దేర్. ఓకే మామ్. సూర్య, నాకు అలాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు. అది పక్కన చూసి నేర్చుకోండి. అన్నీ వదిలేసిన దానివి నీకెందుకుంటాయి అలాంటి ఫార్మాలిటీస్? పద్ధతి పాడు తెలిసేడిస్తేగా. జయంతి, ఏంటా మాటలు? మీకే కాదు, మాకు తెలుసు ఫార్మాలిటీస్.
అవును చెల్లి, ఇలాంటి సమయాల్లో అలాంటి మాటలు అనకూడదు. పిన్ని ఇలాంటి మాటలేం పట్టించుకోకు. అయినా జరగబోయేది సూర్య సామున్న పెళ్ళే కదా పిన్ని. అవునవును. అమ్మ పద్మ, హారతి పళ్ళని తీసుకురా. రాజీ గారు, మీరు కూడా వెళ్ళి ఒక్క నిమిషం తీసుకురండి. ఉండండి, ఇప్పుడే తీసుకొస్తా. ఫ్రెండ్ ఆ ఫోటో అన్నయ్యకి ఎందుకు మెసేజ్ చేసింది? ఆ ఫోటోలో నేను చూసింది నిజమా? ఫ్రెండ్ డాడ్ తాతగారిని? ఓ గాడ్, ఏది ఏమైనా ఫ్రెండ్ ఆ ఫోటో అన్నయ్యకి పంపించదే. ఎలా జరిగింది? సూర్య ఇంకా ఆ ఫోటో చూసినట్లేడు. సూర్య, నీ ఫోన్ ఏది? నిన్నే సూర్య, నీ ఫోన్ ఏది? చూసుకుంటూ ఉండు. ఏదైనా ఇంపార్టెంట్ మెసేజెస్, కాల్స్ ఏమైనా. ఏదో ఒక రకంగా మాటలు కలపాలని చూడకుండా ఎవరి పని వాళ్ళు చూసుకుంటే మంచిది. ఒకసారి వెంటనే టెర్రస్ మీదకి రా. త్వరగా రా. ఎందుకు? చెప్తారా? నేను రాను. రావాలి. నువ్వే, నేను రాను. ఆ ఫోటో, అదే నువ్వు నాకు కిస్ పెట్టిన ఫోటో ఇప్పుడు అందరికీ చూపించమంటావా? సరిపోదు. త్వరగా రా. సూర్య అసలు ఆ ఫోటో చూసాడా లేదా అని నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో వీడొకడు. ఛ! సూర్య, సూర్య ఏంటక్క? ఏం చేస్తున్నావు? బావ ఎక్కడున్నాడని ఆలోచిస్తున్నానక్క. ఆహా, పిన్నిది ఒకసారి పట్టుకో. ఇదిగో శామ్ వదిన పాదాలు. ఏం చేస్తావో చెయ్యి నాయనా. లే. నీకు మానవత్వం పూర్తిగా పోయిందక్క. ఇదిగో నీకు పెళ్ళయ్యేంత వరకు నాకు మానవత్వమే ఉండదు. తీసుకో.